హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము 3 రకాల ఆవపెట్టిన వంటలు చేసుకుందాము. కోనసీమ సైడు ఆవపెట్టిన వంటలు చాలా బాగా చేస్తారు. అందులో ఒక 3 రకాలు ఇప్పుడు ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాము. మీరు కూడా ఒకసారి కోనసీమ వంటలు ట్రై చేసి ఎలా వచ్చాయో, మీ ఇంట్లో అందరికీ నచ్చిందా లేదా అన్నది కామెంట్ బాక్స్లో పెట్టండి. తోటకూర ఆవ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇది ఘాటుగా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా లేత తోటకూర కట్టలు మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకుని వేళ్ళు కట్ చేసి మట్టి లేకుండా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆవ పులుసు అనుకున్నాం కదా, మరి దానికోసము ఆవాలు నానబెట్టి రుబ్బాలి. అందుకోసము నేను 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను. పులుసు చిక్కబడడానికి పిండి పెడతాం కదా, దానికోసం కొద్దిగా బియ్యము, ఒక ఎండుమిరపకాయ, ఇవి శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. సన్నగా తరిగిన తోటకూరని ఒక కుక్కర్లో వేసుకోవాలి. దీంతోపాటు ఇవన్నీ కూడా వేసి ఉడికించుకోవాలి. అవేమిటంటే ఒక ఉల్లిపాయ, ఇది ఆప్షనల్ మాత్రమే, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఒక వంకాయ, ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. కారానికి సరిపడా ఒక 2-3 మిరపకాయలు, చిన్న బెల్లం ముక్క, ఉప్పు, వీటితో పాటు కొంచెం పెసరపప్పు. తోటకూర వేడి చేస్తుంది అంటారు, అందుకోసం కొంచెం పెసరపప్పు వేస్తే చలవ చేస్తుందని వేస్తారు. ఇవన్నీ ఇందులో వేసేయాలి. ఇందులోనే చింతపండు రసం కూడా పల్చగా తీసుకుని వేయాలి. నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టి రసం తీశాను. ఇది మన పులుపుకు తగ్గట్టు ఇందులో వేసి కొంచెం వేసుకోవాలి ముందు. అలాగే కొంచెం మామూలు నీళ్ళు కూడా పోసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆవాలు బియ్యము నానింది బాగాను. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ ఆవాలు నానబెట్టేంత టైం లేదనుకుంటే ఆవాలను ముందు పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. చిక్కదనానికి మనం ఏదైనా పిండి పెడతాం కదా, అప్పుడు అందులో మనం బియ్య పిండి కానీ శనగపిండి కానీ కలిపి కొంచెం నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసి అప్పుడు పులుసులో వేసి ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయింది, మూత తీసి ఒకసారి ఉడికిన తోటకూరని కలుపుకుందాము. కలిపి ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆవ ముద్ద ఉంది కదా, ఈ ఆవ ముద్ద ఇందులో వేసేయాలి. ఇది మాత్రం కొంచెం అవసరమైతే నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆవాలు కూడా ఘాటు మన తినే ఘాటుని బట్టి వేసుకోవాలి. కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. అఫ్కోర్స్ అంత ఎక్కువ ఘాటు నచ్చని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక ఉడుకు నానివ్వాలి. ఇందులో ఇంకొన్ని నీళ్లు పోసుకోవాలి. ఇందులో బియ్యం వేసాం కదా, బాగా చిక్కబడిపోతుంది ఉడికిన తర్వాత. నేను ఈ మిక్సీ జార్లోనే కొన్ని నీళ్లు పోసాను. ఈ నీళ్ళు ఇందులో పోసేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. పులుసు ఉడుకుతోంది. ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం నేను ఆల్రెడీ వేసి పెట్టాను. ఆవాలు, మెంతులు, ఇంగువ, ఒక ఎండుమిరపకాయ. తాలింపు కూడా ఇందులో వేసేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో మెంతులు వేసాం కదా, మెంతులు ఈ పులుసులో ఉడికి మంచి టేస్ట్ వస్తాయి, చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ వేసుకునే ఏమీ పర్వాలేదు, చేదు రాదు. కాకపోతే వేగాలి, వేగకపోతే చేదు వస్తుంది. కొంచెం బాగా ఉడికే వరకు ఉంచుకుందాము. ఈ పులుసు కన్సిస్టెన్సీ మాత్రము కొంచెం మీడియంగా ఉండాలి, మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి. ఇది పల్చగా ఉంటే మాత్రం బాగుండదు, కొంచెం చిక్కగా ఉన్నా పర్వాలేదు, కానీ పల్చగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఘాటుగా ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఆవకూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా క్యాబేజీని తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కోవాలి. శుభ్రంగా కడిగిన క్యాబేజీని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద సన్నగా తరుక్కోవాలి. ఆవపెట్టి చేసే వంటలకి ఎప్పుడు కూడా ఆవాలు నానబెట్టి రుబ్బితే మెత్తటి పేస్ట్ వస్తుంది. నేను ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు వేసాను, ఇది 3వ స్పూను. నేను ఇది కూరకి పచ్చడికి నానపెడుతున్నాను. మనం తినే ఘాటుని బట్టి ఆవాలు వేసుకోవాలి. మొత్తం 4 టేబుల్ స్పూన్లు వేసాను. అలాగే 3 ఎండుమిరపకాయలు తుంచి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు కూర చేయడానికి ఒక ఇత్తడి గిన్నెలో నూనె వేసి వేడి చేశాను. నూనె వేడెక్కింది. ఇందులో పోపు వేయాలి. పోపు కోసము ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక పచ్చిమిరపకాయ సన్నగా పొడుగ్గా తరిగాను. ఈ పోపు ఇందులో వేసేయాలి. వేసి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయాలి. పోపు వేగిన తర్వాత మనం సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు అందులో వేసి మగ్గించుకోవాలి. మామూలుగా అయితే ఎక్కువ కూర ఉంటే క్యాబేజీ ముక్కల్ని ఉప్పు, పసుపు వేసి ఉడికిస్తారు. ఇప్పుడు కొంచెమే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా మగ్గించేసుకుందాము. పోపు వేగింది. ఇప్పుడు మనం క్యాబేజీ ముక్క ఇందులో వేసేసుకుందాము. ముక్కలు వేసాక ఒకసారి పైకి కిందకి బాగా కలపాలి.
కలిపిన తర్వాత నీళ్ళ మూత పెట్టాలి. ఆవిరి మూత అంటాం కదా, ఒక బేసిన్లో నీళ్లు పోసి ఆ బేసిన్ దీని మీద పెట్టాలి. ఈ ఆవిరికి అది మెత్తగా మగ్గుతుంది. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మళ్ళీ నీళ్ళ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపి ఇందులో కూరకి సరిపడా ఉప్పు, పసుపు వేయాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కూరకి సరిపడా ఉప్పు. క్యాబేజీకి ఎక్కువ ఉప్పు పట్టదు, చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. అది చాలా ఉప్పగా అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు వేసామంటే ముందు కొంచెం మగ్గిన తర్వాత వేస్తే మనకి క్యాబేజీ క్వాంటిటీ కరెక్ట్గా తెలుస్తుంది. ముందే వేస్తే అది ఎక్కువగా కనపడి మనం ఉప్పు కూడా ఎక్కువ వేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం మెత్తగా అయ్యే వరకు. ఆవాలు నానింది. ఇప్పుడు గ్రైండ్ చేయడానికి మిక్సీ జార్లో వేసాను. ఆ నీళ్ళతో సహా వేసేసాను. దీంతో పాటుగా ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేస్తున్నాను. ఇవన్నీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇంకొకటి ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆవాలు ఘాటుగా ఉంటుంది, ఎండుమిరపకాయ వేసాము, అల్లము, పచ్చిమిరపకాయ ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాము. ఇలా మెత్తగా అయిన ఆవ ముద్దని ఒక బౌల్లోకి తీసుకుందాము. క్యాబేజీ మగ్గిపోయి ఉంటుంది, చూద్దాం ఒకసారి. చూడటానికి మగ్గిపోయినట్టుగా కనపడుతుంది. ఒకసారి ముక్క నొక్కి చూద్దాము. మెత్తగా అయింది. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే కొద్దిగా చింతపండు గుజ్జు, పులుపుకి సరిపడా ఒక స్పూన్ కానీ మనం తినే పులుపుని బట్టి చింతపండు గుజ్జు నేను ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను, టేబుల్ స్పూన్ ఇది. అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆవ ముద్ద ఉంది కదా, ఇది కూడా ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం బెల్లం, చాలా కొద్దిగా బెల్లం, ఇది నేను ఒక పెద్ద కుంకుడు గింజంత వేసాను. వేసి ఒకసారి కలిపి ఒక 2-3 మినిట్స్ మగ్గించాలి. ఈ ఆవగాటు పులుపు అంతా కూరకి పట్టేలాగా మగ్గించుకోవాలి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ అయ్యాక కూర తీసి కలుపుదాము. ఈ ఆవగాటు అంతా బాగా పట్టి ఉంటుంది, చాలా బాగుంటుంది. సరే కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే కూర రెడీ. ఆవ వేసిన తర్వాత ఉడికించకూడదు, చేదు వస్తుంది అనుకుంటారు చాలామంది, కానీ అలా ఏమీ కాదు, చక్కగా ఉంటుంది, చేదు మాత్రం రాదు. అది సరిగ్గా నలగకపోతేనే వస్తుంది చేదు, మెత్తగా నలిగితే మాత్రం ఏమీ రాదు. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఘాటుగా ఎంతో టేస్టీగా ఉండే ఆవ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఈ ఆవ పెరుగు పచ్చడి అన్నంలో సైడ్ డిష్గాను, కొన్ని రకాల టిఫిన్లలోకి చాలా బాగుంటుంది, ముఖ్యంగా గారెల్లోకి చాలా బాగుంటుంది. ఆవ పెట్టి చేసే వంటలకి ఎప్పుడు కూడా ఆవాలు నానబెట్టి రుబ్బితే మెత్తటి పేస్ట్ వస్తుంది. నేను ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు వేసాను, ఇది 3వ స్పూను. నేను ఇది కూరకి పచ్చడికి నానపెడుతున్నాను. మనం తినే ఘాటుని బట్టి ఆవాలు వేసుకోవాలి. మొత్తం 4 టేబుల్ స్పూన్లు వేసాను. అలాగే 3 ఎండుమిరపకాయలు తుంచి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఆవాలు నానింది. ఇప్పుడు గ్రైండ్ చేయడానికి మిక్సీ జార్లో వేసాను. ఆ నీళ్ళతో సహా వేసేసాను. దీంతో పాటుగా ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేస్తున్నాను. ఇవన్నీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇంకొకటి ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆవాలు ఘాటుగా ఉంటుంది, ఎండుమిరపకాయ వేసాము, అల్లము, పచ్చిమిరపకాయ ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆవ ముద్దని ఒక బౌల్లోకి తీసుకున్నాక అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇందులో కమ్మటి పెరుగు వేసి కలుపుకోవాలి. ఈ పెరుగు కూడా మనం తినే ఘాటుని బట్టి, ఘాటు ఎక్కువ తింటే పెరుగు తక్కువ వేసుకోవాలి, కమ్మగా కావాలంటే పెరుగు ఎక్కువ వేసుకోవాలి. ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాము. ఇంకొంచెం వేద్దాము. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఒక టేబుల్ స్పూన్ ఆవాలకి చాలా పచ్చడి అవుతుంది, చాలా బాగుంటుంది. ఘాటుగా ఎంత బాగుంటుందో. ఇంత సరిపోతుంది అనుకుంటున్నాను. చెప్పాను కదా మనం తినే ఘాటుని బట్టి వేసుకోవాలి పెరుగు మాత్రము.
ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. పెరుగు పచ్చడిలోకి తాలింపు వేడి మీద కాకుండా కొంచెం తాలింపు ఆరిన తర్వాత వేయాలి. అందుకే నేను ముందే వేసి పక్కన పెట్టాను. ఇందులో ఆవాలు, మెంతులు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసాను. ఇది ఇందులో వేసి కలిపేయాలి. వేడి మీద వేస్తే ఏమవుతుందంటే విరిగిపోతుంది పెరుగు. అందుకని ముందే వేసి పెట్టుకుంటే కొద్దిగా చల్లారి గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఇదంతా వేసి బాగా కలిపేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా అయిపోతుంది. ఆవ పెరుగు పచ్చడి సర్వింగ్కి రెడీ.